ఢిల్లీ లోక్సభలో తెలుగు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, బీజేపీ, వైసీపీ ఎంపీలు ప్రమాణం చేశారు. రేపు లోక్సభలో రాష్ట్ర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 18వ లోక్సభ సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. తొలి రోజు ప్రధాని, మంత్రులు సహా కొందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహాతాబ్. మొదటి రోజు సభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎంపీలు పంచకట్టుతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఏ కేబినెట్ లో చోటు దక్కిన తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులోనే ప్రమాణం చేశారు. మంత్రి మండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. లోక్సభలో తెలుగులో ప్రమాణం చేశారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. తర్వాత ప్రధాని మోదీ కేబినెట్ సహచర మంత్రులకు అభివాదం చేశారు. ఏపీ శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర కేబినెట్ లో ఆయనకు పౌర విమానయాన శాఖ దక్కింది. అంతకు ముందు సతీమణితో కలిసి పార్లమెంటుకు వచ్చారు రామ్మోహన్ నాయుడు. సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. లోక్సభలో మొదటిసారి అడుగు పెడుతున్న సందర్భంగా వినూత్నంగా పార్లమెంటుకు చేరుకున్నారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంటు వరకు సైకిల్ పైనే వెళ్లారు ఎంపీ అప్పలనాయుడు. విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలుగులో ప్రమాణం చేశారు. కేసినేని చిన్ని, లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైసీపీ ఎంపీ కూడా గురుమూర్తి తెలుగులో ప్రమాణం చేశారు. వైసీపీ ఎంపీలు తనూజారాణి, పివి మిథున్ రెడ్డి ఎంపీలుగా ప్రమాణం చేశారు. మరి కొంతమంది తెలుగు ఎంపీలు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 2 రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి.